ఎందుకనంటే ఈ దేశంలో స్వేచ్ఛ కోసం, భావ ప్రకటన హక్కు కోసం, ఏ రకమైన హక్కుల కోసమైనా నిలబడుతున్నటువంటి ఏ ఒక్కరికి కూడా భారతదేశంలో ఎలాంటి పర్మిషన్ లేవు. మాట్లాడితే కొంచెం గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైటు, ఇంకా గట్టిగా మాట్లాడేదుంటే యెస్ నేను మాట్లాడతా అని అడిగితే తప్పకుండా ఆయన మీద ఊపా కేసులు నమోదవుతున్నటువంటి సందర్భాలు. ఆయన అన్నందుకు తప్పైంది. ఒకవేళ అక్కడ అమ్మాయి ఉన్నా, అబ్బాయి ఉన్నా, ఎంత ఏజ్డ్ వాళ్ళున్నా, వాళ్ళ శరీరం పని చేసినా, పని చేయకపోయినా తప్పకుండా వాళ్ళ మీద ఊపా కేసులు పెట్టి, జైల్లో పెట్టి, దాదాపు 9.5 సంవత్సరాల పాటు జైల్లో పెట్టి, ఇక చనిపోతాడేమో అనే భయంలో బెయిలిచ్చి బయటకు పంపించిన తర్వాత 6 నెలలకే చనిపోయినటువంటి సాయిబాబా దగ్గర మొదలుకుంటే, ఈరోజు ఒక చేయి లేకపోయినా తన హక్కుల కోసం నిలబడుతున్నటువంటి వ్యక్తి గాథ ఇన్నయ్య వరకు ఎవరికి ఎన్నిసార్లు పర్మిషన్ ఇచ్చిర్రో వాళ్ళు కూడా మాకు హక్కులు కావాలి, హక్కుల్ని కాలరాయొద్దు, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అన్నందుకు ఈ దేశంలో వాళ్ళకి ఇచ్చినటువంటి బిరుదులు కానీ, వాళ్ళకి ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ కానీ ఇందా మనం చూస్తూ ఉన్నాం.